स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधरा शिवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं శ్రీల ప్రభుపాదికి జై శ్రీ గురుదేవ్కి జై హరే కృష్ణ. మనం ఈరోజు 12 మంది మహాజనుల్లో శుకదేవ గోస్వామి గురించి చెప్పుకుంటున్నాం. మరి ఈ మహాజనులందరూ కూడా భాగవత ధర్మాన్ని తెలిసినటువంటి వాళ్ళు, వీళ్ళు నడిచినటువంటి దారిలో నడవాలి అని చెప్పేసి వేద శాస్త్రాలే చెప్తున్నాయి. అందుకుగానే మనం ఈ మహాజనుల గురించి చదువుకుంటూ ఉన్నామన్నమాట. శుకదేవ గోస్వామి, శ్రీ శుకదేవ గోస్వామి. శుకదేవ గోస్వామి మనకి ఎప్పుడు గుర్తుకొస్తారు అంటే శ్రీమద్ భాగవతం. శుకదేవ గోస్వామి లేకపోతే భాగవతం అనేది ఉండేది కాదు. అదేంటండి, రచించింది వ్యాసదేవుడు కదా శ్రీమద్ భాగవతాన్ని. మరి శుకదేవ గోస్వామి లేకపోతే భాగవతం ఎలా ఉండకపోతుంది అంటే భాగవతం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే శుకదేవ గోస్వామి యొక్క ముఖము నుంచి వచ్చిన తర్వాత ఈ శ్రీమద్ భాగవతం యొక్క రుచి ఇంకా పెరిగిపోయిందంట. మరి ప్రతి ఒక్కరు కూడా దేనికి ప్రయత్నిస్తూ ఉంటారు? బెటర్ టేస్ట్ కావాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. మాకు ఇంకా ఉత్తమమైన రుచి కావాలి, మంచి రుచి ఉండాలి అని మనం చూస్తూ ఉంటాం కదా. సో అలా మరి ఈ ఉత్తమమైన రుచి శ్రీమద్ భాగవతానికి వచ్చింది అంటే శ్రీల శుకదేవ గోస్వామి యొక్క ముఖతః వచ్చింది కాబట్టి. ఒకసారంట మాటల్లో మాటగా మాట్లాడుతూ ఉంటే పరమశివుడు అంటాడంట, శుకవేత్తి శుకుడికి తెలుసు, నాకు తెలుసు, కానీ వ్యాసుడికి తెలుసో తెలియదో అనేసి అంటాడంట. అంటే రచించిందే వ్యాసదేవుడు కదా, మరి వ్యాసదేవుడికి తెలుసో తెలియదో అని ఎందుకంటున్నాడంటే శుకదేవ గోస్వామి ఎవరో చెప్పుకుందాం. ఈ శుకదేవ గోస్వామి, శుక అంటే చిలుక అని అర్థం. మరి ఎవరి చిలుక ఈ శుక? సాక్షాత్ శ్రీమతి రాధారాణి యొక్క పెంపుడు చిలుక. ఎప్పుడైతే తను ఆ బర్సానాల్లో ఉన్నప్పుడు శ్రీమతి రాధారాణికి ఒక అందమైన రామచిలుక ఉండేదన్నమాట. ఆ రామచిలుక పేరే శుక. ఆ శుకనే ఈ శుక. ఆ రాధారాణి యొక్క పెంపుడు శుకనే ఈ శుకదేవ గోస్వామి. మరి రాధారాణి యొక్క పెంపుడు శుకకు తెలిసినంత విధంగా రాధాకృష్ణుల గురించి, వాళ్ళ లీలల గురించి, వాళ్ళ యొక్క ఆటపాటల గురించి ఆ శుకకు తెలిసినంత విధంగా వ్యాసదేవులకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుకోసంగానే శివుడు అంటాడనమాట శుకవేత్తి అనేసి. శుకవేత్తి కానీ వ్యాసవేత్తివా నవేత్తివా అనేసి అంటాడు. శుకదేవుడికి ఇంకా నాకు తెలుసు, కానీ మరి వ్యాసుడికి తెలుసో తెలీదో అనేసి అలా అంటాడనమాట. ఎందుకు అంటే సాక్షాత్ శ్రీమతి రాధారాణి దగ్గర ఉన్నటువంటి శుకదేవ గోస్వామి ఆయన ముఖతః వచ్చినటువంటిది. శ్రీమద్ భాగవతం అంట వేదాలకి, వేదం అనే కల్పవృక్షానికి ఫలము, పండు. మరి ఈ పండు ఎలా ఉంది అంటే మొత్తం అంతా కూడా పక్వంగా ఉందన్నమాట. మొత్తం కూడా ఫలవంతంగా ఉంది, ఎక్కడ కూడా కొంచెం కూడా పక్వం చెందకుండా లేదనమాట, అంత రసంతో నిండి ఉంది.
మరి అలాంటి పండుని ఒక రామచిలుక వచ్చి కొరికిందనుకోండి, దాని రుచి ఇంకా అమితంగా పెరిగిపోతుంది కదా, దాని టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఆ విధంగా అలాంటి రసభరితమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖముఖ దవామృతం, శుకుడి యొక్క ముఖము ద్వారా వచ్చినటువంటిది, శుకుడి యొక్క ముఖ దవ అమృతం దానిలో కలిసింది. ఆల్రెడీ అమృతము, ఆ అమృతానికి ఇంకా సుఖ యొక్క రుచి కూడా కలిగింది, దానిలో కలిసింది. అప్పుడు అది ఇంకా పరమ అద్భుతమైనటువంటి అమృతంగా మారిందనమాట. మరి అలాంటి శ్రీమద్ భాగవతాన్ని తను కీర్తించి తను భగవద్ధామాన్ని చేరుకున్నటువంటి వాడు. ఏ విధంగా అయితే శ్రవణ కీర్తన స్మరణ వందన పాద సేవన దాస్య సాఖ్యం ఆత్మ నివేదన ఉన్నాయో, ఈ నవవిధ భక్తులందరికీ నవవిధ భక్తులను చేసి ప్రతి ఒక్కరు కూడా భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. మరి అన్నీ కూడా చేసి వెళ్ళొచ్చు, లేకపోతే అందులో ఈ 9లో ఏ ఒక్కటి చేసినా భగవద్ధామాన్ని చేరగలుగుతారు. ఆ విధంగా మనం నిన్న బలి మహారాజుని చెప్పుకున్నాం. బలి మహారాజు ఏం చేశాడు? తన యొక్క ఆత్మ నివేదన చేశాడు. తనకు తాను మొత్తముగా భగవంతునికి అర్పించుకున్నాడు. ఆ విధంగా ఆత్మ నివేదన చేసి భగవద్ధామాన్ని తను చేరుకున్నాడు. అలా ఇప్పుడు శుకదేవ గోస్వామి భగవంతుడి యొక్క కథాలీలల్ని తను కీర్తనం చేసి తను భగవంతుని చేరబోతున్నాడనమాట. మరి ఇదంతా విన్నవాళ్ళు ఎవరు? పరీక్షిత్ మహారాజు కూడా ఆ శ్రవణం ద్వారా ఉత్తమమైన శ్రవణం తను చేసి ఆ ఉత్తమ శ్లోకుడి గురించి చెప్పినటువంటి ఈ శ్రీమద్ భాగవత శ్రవణం చేసి పరీక్షిత్ మహారాజు కూడా తను గమ్యాన్ని తను చేరబోతున్నాడు. ఆ విధంగా ఈ శుకదేవ గోస్వామి ముఖతః వచ్చినటువంటి శ్రీమద్ భాగవతము పరమ అద్భుతమైనటువంటిది. మరి ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎవరు చదువుతారంట? ఎందుకు చదవాలంట? అసలు అవసరమేముంది? ఎన్నో ఉన్నాయే. మరి ఎందుకు చదవాలి శ్రీమద్ భాగవతాన్ని? ఎందుకు చదవాలి అంటే మనం లాభం పొందడానికే చదవాలి. అది మనం చదివితే ఎవరికో లాభం రాదండి, ఎవరు చదివితే వాళ్ళకి లాభం వస్తుంది. మనకెలాంటి లాభము? దాంతో ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా? లేకపోతే మాకేమైనా ఐఫోన్ వస్తుందా? లేకపోతే పెద్ద ఎల్ఈడి స్క్రీన్ టీవీ వస్తుందా? ఏమైనా వస్తుందా? దాంతో మేము ఎందుకు చదవాలి? అయ్యో, భగవంతుడి యొక్క కథ ఎంత మహిమ కలిగింది అంటే, ఈ భవసాగరం ఏదైతే ఉందో, ఈ అంధకార కూపమైనటువంటి ఈ భౌతిక ప్రపంచం ఏదైతే ఉందో, దీనిలో మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడే సుఖ దుఃఖాల్లో, లాభ నష్టాల్లో, కష్టాల్లో, దుఃఖాల్లో, రోగాల్లో పడి ఉన్నాము. మరి ఇవన్నింటినీ దాటి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి హాస్పిటల్ ఉంటే బాగుంటుందా? లేకపోతే గొప్ప బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుందా? లేకపోతే ఒక మంచి ఫ్లాట్ ఉంటే బాగుంటుందా? ఇవన్నీ ఉన్నాయనుకోండి, మనం సుఖంగా ఉండగలుగుతామా? డాక్టర్ ఎంత మంచి డాక్టర్ ఉన్నా కానీ రోగి చనిపోకుండా బ్రతికి ఉంటాడా? ఎంత కంఫర్ట్ జోన్ ఉన్నటువంటి ఫ్లాట్ ఉంటే కూడా తను శాశ్వతంగా ఫ్లాట్లో ఉండగలుగుతాడా? ఎలాంటి సౌఖ్యాలున్నా, ఎలాంటి సుఖాలున్నా కానీ తను ఏం చేస్తున్నాడు? ఈ దుఃఖాలని నిత్యంగా కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. ఈ త్రివిధ తాపాలైతే ఏ ఉన్నాయో వాటికి గురి అవుతూనే ఉన్నాడు. మరి నిజమైన లాభం ఏంటంట? ఈ త్రివిధ తాపాల నుంచి దాటించేటటువంటిది, ఈ భౌతిక సాగరంని దాటించేటటువంటిది, ఈ అంధకార కూపంలో వెలుగునిచ్చేటటువంటిది ఈ శ్రీమద్ భాగవతం. ఎవరైతే ఈ అంధకారం నుంచి, ఎవరైతే ఈ సంసార దుఃఖం నుంచి, ఎవరైతే ఈ సంసార సాగరం నుంచి దాటాలనుకుంటారో వాళ్ళు శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చెయ్యాలి అనేసి చెప్తున్నారనమాట. అదేంటండి, పర్వాలేదండి, మేము బాగానే ఉన్నాము, ఐఫోన్ ఉంది, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, అన్నీ బాగున్నాయి, మేము ఇప్పుడేమి శ్రవణం చేసి ఈ సాగరం ఏంటి, ఇదంతా ఏంటి, ఇవన్నీ ఎందుకు దాటాలి అంటే, మానవుడి యొక్క జీవిత యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ సంసార సాగరాన్ని దాటడం కోసమే మనం ఈ మానవ శరీరం పొందాం. లేకపోతే ఈ పశువులు పక్షులు కూడా అవి ఏం చేస్తూ ఉన్నాయి? హాయిగా తిని పడుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. మరి వాటికి మనకి భేదం ఏదో ఉంది కదా. మనం ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటాము? మనం చాలా గొప్పగా ఉండాలనుకుంటాం. ఇప్పుడు ఒక క్లాస్లో అందరూ ఉన్నారనుకోండి, ఒకవేళ ఇద్దరు స్టూడెంట్స్ చాలా బాగా ఈక్వల్గా ఎప్పుడు మార్క్స్ వస్తున్నాయి అనుకోండి, వాళ్ళని పిలిచారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు? అలా కాదు, ఎలా అయినా సరే నేను ఒక్క మార్కుని ఎక్కువ తెచ్చుకోవాలి. సేమ్ వాళ్ళ నేను ఎందుకు ఉండాలి? నేను డిఫరెంట్, నేనే. ఎప్పుడైనా ఎవరైనా చెప్పాలి అంటే వాడితో పోల్చి నన్ను చెప్పొద్దు, నన్ను నాగానే చెప్పాలి అని అనుకుంటామా లేదా?
సో అదేవిధంగా మనము పశు పక్షులతో ఎందుకు సమానంగా ఉండాలి? భగవంతుడు మనకి ఇంత విచక్షణ బుద్ధి జ్ఞానం ఇచ్చిన తర్వాత అందుకే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే ఈ వేద ఫలమైనటువంటి ఈ శ్రీమద్ భాగవతాన్ని మీరు రుచి చూడండి. ఎవరైతే ఈ శ్రీమద్ భాగవత ఫలం యొక్క రసాన్ని ఎవరైతే తాగుతారో వాళ్ళు ఈ జన్మజరా మృత్యు వ్యాధి నుంచి ఈ దుఃఖాల నుంచి శాశ్వతంగా మీరు దాటింపబడతారు అనేసి చెప్తున్నారనమాట. కరెక్టే, బాగుంది. మరి ఎవరు చెప్పారు? ఎక్కడ దొరుకుతుంది ఈ రసము శ్రీమద్ భాగవతంలో దొరుకుతుంది. ఈ శ్రీమద్ భాగవతంలో దొరుకుతుంది. మరి ఈ రసాన్ని ఎవరైనా టేస్ట్ చేశారా? ఇప్పుడే మా మీదే ప్రయోగించబోతున్నారా? అలా కాదు. 12 మంది మహాజనులు ఉన్నారు ఈ రసాన్ని తాగిన వాళ్ళు. వీళ్ళ గురించే వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ 12 మంది మహాజనులు ఈ రసాన్ని తాగి, ఈ భాగవత రసాన్ని తాగి భగవద్ధామానికి వెళ్ళారంట. అందుకే వాళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు, లేదు మేము వచ్చాము, ఇది చాలా సుఖమైనటువంటి దారి, ఈ దారిలో మీరు ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా, భయము భ్రాంతి లేకుండా మీరు దారి తప్పకుండా నేరుగా చేరుకుంటారు అని చెప్పేసి వాళ్ళు హామీ ఇస్తున్నారు భాగవతంలో. వాళ్ళని ఫాలో అయినటువంటి ఆచార్యులు ఎంతోమంది కూడా వాళ్ళు మనకి చెప్తున్నారు. వ్యాస, తర్వాత నారద, మధ్వాచార్య, రామానుజాచార్య, ఆల్వార్లు, తర్వాత షట్ గోస్వాములు, గురు పరంపర, శ్రీల ప్రభుపాదులు, వీళ్ళందరూ కూడా మనకి శ్రీమద్ భాగవతం యొక్క శరణాగతి తీసుకోమని చెప్తున్నారు. అమ్మో, ఎప్పుడు చూసినా శరణాగతి 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 అంటే ఎలా అవుతుంది? ఏం చెయ్యగలుగుతాము? ఏమి చెయ్యొద్దండి. కేవలం భక్తి శ్రద్ధలతో భగవంతుడి యొక్క కథ వింటే చాలు. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తున్నాము? వింటూనే ఉన్నామే. ఏదైనా సరే, ఒక వస్తువు కావాలి అంటే ఎవరైనా అడిగినప్పుడు అది మనం వింటున్నాము. ఏదైనా కావాలి అంటే ఎవరికైనా చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాన్ని వింటున్నాము. పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏం చేస్తున్నాము? వింటూనే ఉన్నాము. అలాంటి ఆ శ్రవణాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం ఉపయోగిస్తే చాలు, మనం ఈ భవసాగరం నుంచి తరింపబడతాము. మరి ఈ శుకదేవ గోస్వామి శ్రీమతి రాధారాణి దగ్గర ఉండేది. అయితే తను శ్రీమతి రాధారాణి ఈ శుకకి చాలా మంచిగా పెంచుకుందనమాట. తను మంచిగా చేతిలో కూర్చోబెట్టుకొని తన చేతులతో దానిమ్మ గింజల్ని తినిపిస్తూ దానికి ట్రైనింగ్ ఇచ్చేదనమాట. ఏంటి అంటే కృష్ణుడి యొక్క పేరుని పలకడానికి ట్రైనింగ్ ఇచ్చేదనమాట. శ్రీమతి రాధారాణి చెప్తూ ఉండేది శుకకి, శుక కృష్ణ అను అని చెప్పేసి కృష్ణనామాన్ని నేర్పించింది. అయితే ఇప్పుడు ఈ శుక ఏం చేస్తుంది అంటే ప్రతిసారి శుక కృష్ణ అన్నప్పుడల్లా కూడా శ్రీమతి రాధారాణి చాలా అందంగా నవ్వేవారంట. ఆమె యొక్క చిరునవ్వు చూస్తే శుక చాలా ఆనందపడేదనమాట. అందుకని చెప్పేసి శ్రీమతి రాధారాణి యొక్క ముఖంలో ఆనందం చూడడం కోసం అనేసి ఆ శుక ఇంకా రాధమ్మ ముందు వెనక ఎప్పుడు కనిపించినా అలా ఎప్పుడంటే అప్పుడు కృష్ణ 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 అలా పలుకుతూ ఉండేదన్నమాట. ఒకరోజు ఆ శుక ఏం చేసింది అంటే అలా ఎగురుతూ 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 బర్సానా నుంచి నందిగాంకి వచ్చేసిందంట. నందిగాంకి వచ్చేసింది. అక్కడ చూస్తే కృష్ణుడు ఏం చేస్తున్నాడు అంటే అక్కడ ఫ్రెండ్స్తో అందరితో కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడనమాట. అయితే అక్కడ చెట్టు మీద శుక కూర్చొని కృష్ణ 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 అనేసి అంటుంది. అయితే కృష్ణుడు చూస్తున్నాడు, ఎవరమ్మా ఇది కొత్త గొంతులా వినిపిస్తోంది, ఎవరు నా పేరు పిలుస్తున్నారు అని చెప్పేసి కృష్ణ వెతుకుతాడు. అక్కడ కొమ్మ మీద శుక ఉందన్నమాట. అయితే పిలిచి ఇక్కడికి రా అని చెప్తాడు. ఎవరా కృష్ణ, ఏంటి అనేసి ఆ శుకని అడుగుతూ ఉన్నాడనమాట. అడిగినప్పుడు ప్రతిదానికి ఇంకా ఆ శుక కృష్ణ కృష్ణ అనే అంటున్నాడు. మంచిగా దాన్ని దువ్వుతాడు, పారిస్తున్నాడు అనమాట, ప్రేమిస్తున్నాడు, శుకాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ శుక కూడా మంచిగా కృష్ణుడి దగ్గర నుంచి ఆ ప్రేమని అనుభూతి పొందుతూ కృష్ణుడి దగ్గరే సెటిల్ అయిపోయింది. ఎందుకంటే కృష్ణుడు సర్వ ఆకర్షణ, అవునా కదా? కృష్ణుడి దగ్గరికి ఎవరైనా వెళ్తే వాళ్ళు మళ్ళీ ఇంకా వెనకకి వెళ్ళాలని ఎవరు కోరుకోరు. ఆయనకు ఆకర్షించని వస్తువు అనేదే లేదు. మన్మధుడంట ఆయన ఇచ్చేటటువంటి ఆకర్షణ ఎలాంటిది అంటే ఆడ మగ మధ్యలో, తర్వాత జంతువులైనా పశువులైనా పక్షులైనా వేరే వేరే లింగ భేదం మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గరనే ఆకర్షణ కలిగిస్తాడు. అంతేకాని పులిని చూస్తే మానవుడికి ఏమైనా ఆకర్షణ కలుగుతుందా? ఏనుగుకి ఏమైనా ఆకర్షణ కలుగుతుందా? అలా కాదు. కృష్ణుడికి ఉన్నటువంటి ఆకర్షణ ఎలాంటిది అంటే మానవుడు చూసినా, చేపలు చూసినా, పులులు చూసినా, జింకలు చూసినా, సింహాలు చూసినా, పక్షులు చూసినా, పాములు చూసినా, ఏవి చూసినా
కూడా కృష్ణుడికి ఆకర్షణ అయిపోతారనమాట. అందుకే జార్ఖండ్లో చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తూ ఉంటే పులి ఇంకా జింక ఇద్దరు చేతులు కలుపుకొని హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. హరి బోల్ అనుకుంటూ నాట్యం చేస్తూ ఉన్నారు. భగవంతుడు అంత ఆకర్షణ కలిగినటువంటి వాడు, సర్వ ఆకర్షణ కలిగినటువంటి వాడు. ఆ విధంగా సుఖ కూడా ఇప్పుడు కృష్ణుడి దగ్గర సెటిల్ అయిపోయింది. సో అప్పుడు లలిత విశాఖ కూడా అక్కడికి వచ్చారంట. వచ్చి కృష్ణ ఈ ప్యారెట్ నువ్వు, ఈ చిలుకను నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, నువ్వు ఈ చిలుక రాధది అనేసి చెప్తారనమాట. ఈ చిలుక రాధమ్మది అనేసి చెప్తారనమాట. అయితే ఏం చేయాలి, నేను రాధమ్మనే పిలువు, వచ్చి తీసుకెళ్తుంది ఆమె చిలుకని ఆమె అనేసి అంటాడంట. ఏంటి ఇప్పుడు ఇంతోడు దానికి నీ దగ్గరికి రాధమ్మ వచ్చి ఇప్పుడు ఈ చిలుకని తీసుకొని వెళ్ళాలా, ఆ చిలుకని మాకు ఇచ్చే మేము తీసుకెళ్తాము అనేసి లలిత అంటుందన్నమాట. అప్పుడు అంటాడు, అవునా నీ చిలుక, అయితే నువ్వు పిలుచుకో, వస్తుందేమో చూద్దాము అనేసి అంటాడనమాట. అప్పుడు లలిత అంటుంది, శుక దా నడువు మనం రాధమ్మ దగ్గరికి వెళ్దాము అంటే శుక రావట్లేదంట. అప్పుడు కృష్ణుడు అంటాడంట, పోమ్మా పో, ఈ శుక నాదే అనేసి అంటాడంట. అప్పుడు పాపం లలిత విశాఖ ఏం చేయాలో తెలియక యశోదమ్మ దగ్గరికి వెళ్తారంట. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ యశోద చూసావా, ఇప్పుడు కృష్ణుడు ఆ చిలుకని ఇవ్వట్లేదు, ఈ చిలుక రాధమ్మది అనేసి లలిత విశాఖ చెప్తారనమాట. అప్పుడు ఇంకా యశోదమ్మ వాత్సల్యం కలిగిన ఆవిడ కదా, రాధమ్మ అంటే కూడా చాలా ఇష్టం, ప్రతి ఒక్కరంటే కూడా తనకి చాలా ఇష్టం. ఆ విధంగా తను వస్తుందన్నమాట. తను వచ్చి కృష్ణుడి ఏంటిరా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ పశువులు పక్షులు అంతేనా, ఇంకా ఎప్పుడు రా నువ్వు తినేది, ఎప్పుడు నువ్వు స్నానం చేస్తే, లే నాన్న పిలుస్తున్నాడు అని చెప్పేసి గద్దాయిస్తుందంట. సో కృష్ణుడు ఏం చేస్తాడంటే అమ్మ అని చెప్పేసి ఆ శుకాని లలితకి ఇచ్చేసి తను లేచి వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా మళ్ళీ ఆ శుక తిరిగి రాధారాణి దగ్గరికి వెళ్తుందనమాట. మరి ఈ శుక చేసేటటువంటి పని ఏంటి అంటే, ఈ బృందావనంలో ఈ శుకకి చాలా లక్షలాది అసిస్టెంట్ చిలుకలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ శుక సిగ్నల్ ఇస్తుందో, సిగ్నల్ ఇస్తే ఈ చిలుకలన్నీ కూడా మొత్తం బృందావనము ఎక్కడైతే కృష్ణ రాధారాణి గోపులు, తర్వాత కృష్ణుడు కూర్చొని గోవులను తీసుకువెళ్ళేటటువంటి ప్రదేశము, గోవర్ధనం, ఇవన్నీ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయి, 84 కోస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ శుక వెళ్ళిపోతుందన్నమాట. సో ఆ విధంగా శుక ఏం చేస్తుందంటే మొత్తం ఆయన యొక్క సర్వెంట్లందరినీ కూడా మొత్తం బృందావనం అంతా కూడా పంపించేస్తుంది అనమాట. పంపించేసి అసలు పరిస్థితులు ఎక్కడున్నాయి, ఏం సంగతి, ఇప్పుడు కృష్ణుడు ఏం చేయబోతున్నాడు, రాధమ్మ ఎక్కడి నుంచి వెళ్ళి కలవాలి అని చెప్పేసి ఈ రాధారాణి ఇంకా కృష్ణుల యొక్క కలయికలకి వాళ్ళు మీటింగ్ పాయింట్స్ పెట్టేవాళ్ళు అనమాట. ఈ శుక మొత్తం ఎవరు ఆటంకం రాకుండా, తర్వాత ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి యొక్క పెళ్ళైపోయిన తర్వాత అత్త జటిల కుటిల వీళ్ళు వస్తూ ఉంటారు, తర్వాత అయ్యను వస్తూ ఉంటాడు, అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చేటటువంటి సమాచారాన్ని శుక ఇవన్నీ ప్యారెట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి శ్రీమతి రాధారాణికి చెప్పేవన్నమాట. ఆ విధంగా మొత్తం కూడా ఏంటి అంటే ఈ శుక అన్ని శుకాలన్నీ కూడా కలిసి ఒక నెట్వర్క్నే ఫామ్ చేసాయన్నమాట. ఒక నెట్వర్క్ని ఫామ్ చేసి అంత సమాచారాన్ని అంతా కూడా అందించేటివి. ఇప్పుడు కూడా మనం బృందావనంలో సాయంత్రం 5-6 మధ్యలో మనం అలా బయట కూర్చున్నాం అనుకోండి, ఎన్నో ప్యారెట్స్ ఉంటాయి, ఎన్నో ప్యారెట్స్ వస్తూనే ఉంటాయి. ఎక్కడ చెట్టు ఉంటే ఆ చెట్టు మీద అవి కూర్చుంటాయి అన్నమాట. చాలా అందంగా ఉంటుంది అసలు ఆ దృశ్యం అవుతాయి. సో ఆ విధంగా ఈ శుకదేవ గోస్వామి మొత్తం ఆ రాధాకృష్ణుల యొక్క ఆ లీలల్ని తను ఎంతో కొంత అయితే తను ప్రత్యక్షంగా చూసినటువంటి వాడు, ఆయనకి తెలుసు. మరి ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి తన అంతర్ధానం అవుతోంది, ఇంకా అయిపోయింది, తన యొక్క లీలా కార్యాలన్నీ అయిపోయాయి. ఇక్కడ అయిపోయిన తర్వాత తను తిరిగి గోలోక ధామానికి వెళ్ళేటప్పుడు శుక కూడా అంటాడంట, లేదు శ్రీమతి రాధారాణికి రిక్వెస్ట్ చేస్తాడనమాట, ప్లీజ్ నన్ను కూడా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాడనమాట. అప్పుడు శ్రీమతి రాధారాణి అంటుంది, అలా కాదు, నువ్వు ఇక్కడే ఉండు, నీ ఇంకా కార్యము కంప్లీట్ అవ్వలేదు, నువ్వు ఇప్పుడు ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ప్రచారం చేయాలి అని చెప్పేసి చెప్తుందనమాట. అప్పుడు శుక అంటాడంట, అయ్యో ఫస్ట్ నేను మీ కథల్ని చెప్పాలి అంటే మీ కథలు నాకు తెలిసి ఉండాలి, నాకేం తెలుసని ఇప్పుడు మీరు ఉన్న బలంగా నన్ను ఈ విధంగా అర్థవంతంగా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్తే నా జీవితం ఏం కాను, నేనేం చెయ్యను అని చెప్పేసి పాపం చాలా బాధపడతాడంట ఆ శుక. బాధపడితే అప్పుడు శ్రీమతి రాధారాణి అంటుంది అనమాట, ఏమంటుంది అంటే,
నువ్వేమీ కంగారు పడకు. ఓ ఉత్తమమైన భక్తుడి దగ్గర నుంచి నువ్వు మొత్తం కూడా శ్రవణం చేస్తావు, నీకు అవకాశం కలుగుతుంది అనేసి చెప్పి శ్రీమతి రాధారాణి తన యొక్క దీవెనలనిచ్చి తను గోలోకానికి వెళ్ళిపోతుందన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ శుక తను ఎగిరి తను ప్రయాణం చేస్తూ కైలాసాన్ని చేరుకుంది. మరి పరమశివుడు ఏం చేస్తూ ఉంటాడు? తను నిత్యం భాగవత సేవయ. తను ఆ రోజు శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేస్తూ ఉన్నాడనమాట. శ్రీమద్ భాగవతాన్ని ప్రవచనం చేస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే పార్వతీ అమ్మవారికి శ్రీమద్ భాగవతాన్ని చెప్తున్నాడు. అయితే ఆ చెట్టు కొమ్మ మీద శుకదేవ గోస్వామి శుక రూపంలో ఉన్నాడు కదా. సో శుక వెళ్ళి అక్కడ కూర్చొని వినడం మొదలు పెడితే అసలు వింటూ ఉంటే తనకి ఎంత ఆకర్షణ పొందాడు అంటే తను మొత్తం కంప్లీట్గా వినాలి అనేసి అనుకున్నాడు. ఫస్ట్ క్యాంటో కంప్లీట్ అయింది. పార్వతీ అమ్మకి నిద్ర వచ్చేసింది. మనం కూడా అంతే కదా, క్లాస్ వినేటప్పుడు మనకు నిద్ర వస్తుంది. సో అమ్మకి కూడా నిద్ర వచ్చేసింది. చూస్తే శుకదేవ కోసమే పైనుంచి చూస్తున్నారనమాట. ఎందుకు అంటే ఫస్ట్ క్యాంటో అంతా వినేటప్పుడు పార్వతీ అమ్మ అనుకుంటూ తను కొడుతూ ఉంది. మరి ఇప్పుడు తను నిద్రపోయింది. తను కొట్టడం ఆపేసింది అనుకోండి, ఆపేస్తే పరమశివుడు కూడా శ్రీమద్ భాగవతం చెప్పడం ఆపేస్తాడు. అందుకని చెప్పేసి శుక ఏం చేస్తుంది అంటే తను అని చెప్పేసి కొడుతూ ఉంటుందన్నమాట. అలా మొత్తం 12 స్కందాలు పూర్తి అయిన తర్వాత పార్వతీదేవి లేచి లాస్ట్ ఒక 12th క్యాంటో అప్పుడు 11th క్యాంటో ఎండింగ్లో లేస్తుంది. తను వింటుంది. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత దేవి నువ్వు మొత్తం విన్నావా, నీకు ఎలా అనిపించింది, నువ్వు హ్యాపీగా ఉన్నావా, నీకు సంతోషం కలిగిందా అనేసి పరమశివుడు అడుగుతాడనమాట. అప్పుడు పార్వతీదేవి అంటుంది, అయ్యో స్వామి నన్ను క్షమించండి, నేను పూర్తిగా వినలేకపోయాను, మధ్యలో నాకు కునుకు పట్టేసింది, నేను కొంచెంసేపు పడుకున్నాను అనేసి చెప్తుందనమాట. అప్పుడు శివుడు అంటే అదేంటి నువ్వు పడుకుంటే మరి కొట్టింది ఎవరు అని చెప్పేసి శివుడు కొట్టిన వాడు ఎవడు అని చెప్పేసి వెతుకుతున్నాడనమాట. అప్పుడు ఆ చెట్టు కొమ్మ పైన శుక కనిపిస్తాడు. ఆ శుకను పట్టుకుందామని ప్రయత్నిస్తాడు శివుడు. ఎందుకంటే ఈ పక్షి రూపంలో ఉన్నవాడు ఎవడు, తను సరిగ్గా ఈ భాగవతాన్ని అర్థం చేసుకోకుండా తను వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, ఈ భాగవతంలో ఉన్నటువంటి మూలం ఏదైతే ఉందో అది కలుషితం అవుతుంది. ఈ వేద సారము ఇది కలుషితం అయిపోతుంది, జీవులని ఉద్ధరించడానికి ఉన్నటువంటి ఇది కలుషితం అయిపోతుంది అని చెప్పేసి పరమశివుడు తాపత్రయపడుతున్నాడు ఆ శుకని పట్టుకోవడానికి. కానీ శుక ఏం చేస్తుందంటే శివుడికి దొరకకుండా అది గట్టిగా చాలా ఫాస్ట్గా ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. శివుడేమో త్రిశూలం పట్టుకొని ఫాలో చేస్తూ ఉన్నాడు. ఇంకా అసలు శుక చూసి భయపడి అలా కైలాసం నుంచి బద్రీనాథ్ వరకు వచ్చేసింది. ఆ బద్రీనాథ్లో ఉన్నటువంటి సంన్యాశ్రమంలో అక్కడ కూర్చున్న వ్యాసదేవుడు ఇంకా వ్యాసదేవుడి యొక్క భార్య ఆ సరస్వతి నది తీరంలో కూర్చొని ఉన్నారనమాట. అప్పుడే అదే సమయానికి ఆ వ్యాసదేవుడి యొక్క భార్య ఆవలించేసరికి ఈ శుక ఏం చేస్తాడంటే ఆమె నోట్లో నుంచి గర్భంలోకి వెళ్ళిపోతాడనమాట. సో పరమశివుడు త్రిశూలాన్ని పట్టుకొని వస్తున్నాడనమాట. అప్పుడు వ్యాసదేవుడు లేచి నమస్కరించి, ఏమైంది నాయనా, నువ్వు ఇంత పరుగున వచ్చావు, అది త్రిశూలం పట్టుకొని వచ్చావు, ఏంటి సంగతి అంటే, అలా కాదు ఇలా అయ్యింది, ఈ శుక ఒక చిలుక ఉంది, అది మొత్తం భాగవతం అంతా విన్నది, మరి ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తుందో ఏం సంగతో తెలియదు అనేసి అంటాడనమాట. అప్పుడు వ్యాసదేవుడు ఒక నవ్వుతాడు. ఎవరైనా కృష్ణుడి గురించి విన్న తర్వాత వాళ్ళు కృష్ణుడినే పొందుతారు, కానీ మళ్ళీ మన దగ్గరికి ఎలా తిరిగి వస్తారు, మనం ఎలా పట్టుకోగలుగుతాం వాళ్ళని అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఇంకా పరమశివుడు అంటాడు, అది కూడా కరెక్టే కదా, సరే సో నెక్స్ట్ కార్యం అంతా ఇంకా వ్యాసదేవుడే ఆయన తర్వాత కృష్ణుడు చూసుకుంటారు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే ఆ శుకదేవ గోస్వామి వెళ్ళి వ్యాసదేవుడి యొక్క భార్య యొక్క గర్భంలో కూర్చున్నాడు. బాగుంది. అలా ఏంటంట, సరే పోనీ 9 నెలలు అయిపోయాయి, 10 నెలలు అయిపోయాయి, 11 నెలలు అయిపోయాయి, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా అసలు పిల్లోడు బయటికి రావడమే లేదు. ఎంత ప్రార్థించినా కానీ పిల్లోడు బయటికి రావట్లేదు. ఆ విధంగా 16 సంవత్సరాల కాలము ఆ తల్లి ఆ శుకదేవ గోస్వామిని గర్భంలో మోసిందనమాట.
ఆ విధంగా 16 సంవత్సరాలు అయిన తర్వాత వ్యాసదేవుడే పాపం భార్య యొక్క అవస్థని చూసి ప్రార్థిస్తున్నాడు. నాయనా పుత్ర, నువ్వు బయటికి రారా, ఇంకా అమ్మ అని ఎన్ని సంవత్సరాలు అమ్మ నిన్ను మొయ్యాలి చెప్పు. అందరూ 9 నెలలు లేకపోతే 10 నెలల్లో బయటికి వస్తారు, కనీసం 16 నెలలు పోనీ, నువ్వేంటి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నువ్వు బయటికి రా అంటే అప్పుడు శుకదేవ గోస్వామి తల్లి గర్భంలో నుంచి అంటున్నాడు అనమాట, లేదు నాన్న, నేను బయటికి రాను, ఎందుకంటే నేను బయటికి వస్తే ఈ మాయలో చిక్కుకుంటాను అంటే అప్పుడు వ్యాసదేవుడు అంటాడంట, కాదు నువ్వేమీ మాయలోకి చిక్కుపడవు, దానికి హామీ నేను, నీకు రక్షణ నేను, నువ్వు రారా అనేసి పిలుస్తున్నాడంట. అవునా, నిజం చెప్తున్నావా, నువ్వేం చేస్తావు, ఇప్పుడే చూడు నీ భార్యకు అవస్థ అవుతుందని నన్ను పిలుస్తున్నావు, నువ్వే మాయలో ఉన్నావు, నన్నేం రక్షిస్తావు అనేసి పుత్రుడు అంటాడనమాట. అప్పుడు వ్యాసదేవుడు, సరే మరి ఇప్పుడు నేను ఎవరితో చెప్పిస్తే నువ్వు నమ్ముతావు, నీకు ఏ విధంగా గ్యారెంటీ ఇవ్వాలి నేను అనేసి అంటాడు. అంటే సాక్షాత్తు మాయకి అధిపతి అయినటువంటి ఆ కృష్ణుడు వస్తే, ఆయన హామీ ఇస్తేనే నేను బయటికి వస్తాను, లేకపోతే రాను అనేసి అంటాడనమాట. ఇంకా అప్పటికి ఇంకా ద్వారకాలోనే కృష్ణుడు ఉంటాడంట. వ్యాసదేవుడు ద్వారకాకి వెళ్ళి కృష్ణుడిని ప్రార్థిస్తే అప్పుడు కృష్ణుడు ఆశ్రమానికి వచ్చి ఈ శుకదేవ గోస్వామికి గ్యారంటీ ఇస్తాడనమాట, నువ్వు బయటికి రా, నీ యొక్క తదుపరి కార్యాన్ని నువ్వు కొనసాగించు, నువ్వు మాయలో పడకుండా నేను చూస్తాను అనేసి చెప్తాడనమాట. అమ్మ ఇప్పుడు ఎందుకు, ఆ మాయ యొక్క స్వామి ఎవరు, కృష్ణుడే. సో కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకి ఈ మాయ యొక్క ప్రభావం నా మీద ఉండదు, అందుకు గాను ఇప్పుడు నేను బయటికి రావచ్చు అని చెప్పేసి శుకదేవ గోస్వామి తల్లి గర్భంలో నుంచి బయటికి వస్తాడు. ఎన్ని సంవత్సరాలకి, 16 సంవత్సరాలకి, 16 సంవత్సరాల అబ్బాయి తను బయటికి వచ్చాడు. ఆల్మోస్ట్ అంటే ఒక పురాణంలోనేమో కృష్ణుడు అంతర్ధానం అయిపోయింది, ఎందుకంటే పరీక్షిత్ మహారాజ్కి తను శ్రీమద్ భాగవతం చెప్పడానికి వచ్చాడు కదా, ఆ విధంగా అనేసి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమంటారంటే ఇంకా కృష్ణుడు అక్కడే ఉన్నారు, సో కృష్ణుడిని ద్వారకా నుంచి తీసుకొని వచ్చారు వ్యాసదేవులు అనేసి చెప్తారనమాట. ఏది ఏమైతే అయింది, అక్కడికి కృష్ణుడైతే వచ్చి శుకదేవ గోస్వామికి గ్యారంటీ ఇచ్చాడు, హామీ ఇచ్చాడు, నా యొక్క మాయ నీ మీద ప్రభావం చూపదు అని చెప్పేసి. అంతా బాగుంది, ఇదంతా బాగుంది. అయిన తర్వాత ఇప్పుడు శుకదేవ గోస్వామి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత పాపము ఇంకా అమ్మ పాలన నాన్న ఆలన చూసుకొని తర్వాత ఏమంటారు తనకి ఉపనయన సంస్కారము, ఇవన్నీ సంస్కారాలు ఉంటాయి కదా, అవన్నీ సంస్కారాలు చేసే భాగ్యము తల్లిదండ్రులకి దొరుకుతుంది అని అనుకుంటారు కదా. ఆ విధంగా ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి వచ్చాడో ఈ శుకదేవ గోస్వామి అవధూత రూపంలో ఉన్నాడు, తను వెళ్ళిపోతున్నాడు, అలా అడవిలో పడి వెళ్ళిపోతూ ఉన్నాడనమాట. వెళ్ళిపోతూ ఉన్నాడు. వ్యాసదేవుడేమో హాపుత్ర 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 అనుకుంటూ ఈ శుకదేవ గోస్వామిని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఒక కొలను వచ్చిందంట. ఆ కొలనులో దేవతా శ్రీలు వాళ్ళు స్నానం చేస్తూ ఉన్నారంట. శుకదేవ గోస్వామి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. ఎప్పుడైతే వ్యాసదేవుడు వస్తారో వాళ్ళ బట్టల్ని అంతా కూడా కప్పుకుంటూ ఉన్నారంట. అప్పుడు వ్యాసదేవుడు అడుగుతాడనమాట, ఏంటి ఇప్పుడు 16 సంవత్సరాల పడుచు అబ్బాయి మీ కళ్ళ ముందు నుంచి వెళ్తేనేమో మీరు ఇప్పటి వరకు అలానే స్నానం చేస్తూ ఉన్నారు, ఇప్పుడు నేను పండు ముసలివాడిని, ఇంత వయస్సు వాడిని, ఇప్పుడు మీ ముందరికి రాగానే మీరు ఇప్పుడు బట్టలు తీసుకొని కప్పుకుంటున్నారు, ఇదేంటి మీరు చేసేది అంటే అప్పుడు ఆ శ్రీలందరూ కూడా అంటారనమాట, ఆయన అవధూత, తన దృష్టిలో భేదం లేదు, ప్రతి ఒక్కటి కూడా తను ఏ విధంగా చూస్తాడు అంటే అన్నింటినీ కూడా సమంగా చూస్తాడు. తనకి స్త్రీ పురుష లేకపోతే వీళ్ళు ఉత్తమమైన వాళ్ళు, వీళ్ళు అధమమైన వాళ్ళు, వీళ్ళు పశువు లేకపోతే వీళ్ళు మానవుడు, లేకపోతే వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు రాజు వీడు సేవకుడు అనే భేద దృష్టి తనలో లేదు. అందుకు కానీ ఆయనకేమీ అసలు ఏమంటారు ఆడ మగ శరీరం అదేం లేదు, ఆయనకి పదార్థంతో సమానం, ఆయనకేమీ ఇది లేదు. అందుకని చెప్పేసి మేమేమీ రియాక్ట్ అవ్వలేదు, మీరు గృహస్థాశ్రమంలో ఉన్నారు, మీరు అన్నింటినీ కూడా లెక్క పెట్టేటటువంటి వారు, అందుకని మేము ఈ విధంగా ప్రవర్తిస్తున్నాము అని చెప్తారనమాట. ఆ విధంగా ఈ శుకదేవ గోస్వామి అవధూత రూపంలో ఉంటాడనమాట. తను ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు, అడవిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో ఉంటే మళ్ళీ ఇవన్నీ అంటారు, ఈ సంస్కారాలు అంటారు, తర్వాత పెళ్ళి అంటారు, ఇవన్నీ నాకు వద్దురా దేవుడా అని చెప్పేసి ఇల్లు వదిలేసి తను వెళ్ళిపోతాడనమాట. వ్యాసదేవుడు ఎందుకంటే శుకదేవ గోస్వామి ఎప్పుడైతే తన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చాడో అప్పుడు ఎలా ఉన్నాడు అంటే తను ఆధ్యాత్మికవాదిగా ఉన్నాడు. అంటే తను
పూర్తిగా భక్తుడిగా లేడనమాట. ఓకే. భగవతత్వాన్ని తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే ఆయన పూర్తిగా భగవంతుడి యొక్క శరణాగతి తను పొంది లేడనమాట. మరి ఇప్పుడు శుకదేవ గోస్వామి మొత్తం పూర్తిగా భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి అంటే తనకి సమ్ ట్రైనింగ్ కావాలి, అవసరం. అందుకోసం గాను తండ్రి పుత్రుడిని పిలవడానికి ట్రై చేస్తున్నాడనమాట. అందకుండా వెళ్ళిపోయాడు. అడవిలో ఎక్కడో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నాడనమాట. ధ్యానం చేస్తూ ఉంటే వ్యాసదేవుడు ఏం చేస్తాడంటే తన శిష్యులనిచ్చి పంపిస్తాడనమాట. ఎక్కడైతే నా కుమారుడు ఉన్నాడో మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్ళి తనని ఏమీ అనొద్దు, మీరు రండి అని చెప్పొద్దు, మీ నాన్న వెతుకుతున్నారు, మీ అమ్మ బెంగ పెట్టుకుంది అని అవన్నీ విషయాలు తనకేమీ చెప్పొద్దు. తను ఎక్కడైతే కూర్చొని తను ధ్యానం చేస్తున్నారో అక్కడ ఆ విధంగా మీరు వెళ్ళి ఆయన ధ్యానం చేసుకునే ప్లేస్కి వెళ్ళి మీరు కూర్చొని శ్రీమద్ భాగవతంలోని శ్లోకాలని మీరు చదవండి అని చెప్పేసి చెప్తాడనమాట. అహోబకీయం స్తనకాలకూటం అనే శ్లోకాన్ని చదువుతారు. సారీ, క్షమించండి, నేను ఆ శ్లోకాన్ని మర్చిపోయాను. సో ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే బకి, బకాసురుడి యొక్క చెల్లి అయినటువంటి బకి పూతన విషాన్ని, కాలకూట విషాన్ని తీసుకొని కృష్ణుడినికి తాపిచ్చి తను చంపడానికి వచ్చినటువంటి అలాంటి బకిని ఆయన వైకుంఠంలో దాత్రి స్థానాన్ని ఇచ్చాడు. అలాంటి కరుణామయుని ఎవరైనా వదిలిపెడతారా? అలాంటి కరుణాపూర్ణుణ్ణి ఎవరైనా వదిలి ఉండగలుగుతారా అని చెప్పేసి అర్థం. ఆ విధంగా ఆ శ్లోకాన్ని వింటాడనమాట. వినగానే శుకదేవ గోస్వామి తన యొక్క ధ్యానం ఆ శ్లోకాల వైపు పెడతాడు. ఆహా, ఏంటి అలాంటి పరమ అద్భుతమైనటువంటి కరుణ కలిగినటువంటి భగవానుడు అని చెప్పేసి తన యొక్క ఆకర్షణ అటువైపు వెళ్తుంది. తర్వాత ఆయన యొక్క అందం గురించి ఇంకొక శ్లోక చెప్తారు. బర్హాపీడం కర్ణకర్ణికాయ అంటే ఆయన యొక్క సచితానంద విగ్రహ స్వరూపం, ఆయన మెడలో ఉన్నటువంటి వనమాల, ఆయన యొక్క కళ్ళు చాలా ఆకర్ణంగా ఉంటాయి, ఆయన యొక్క స్మిత హాస్యము, ఆయన ఆ వేణువుని రంధ్రాలు కలిగినటువంటి వేణువుని పూరించడం అది మధురంగా ఉంటుంది. ఆయన యొక్క లీలని గురించి వాళ్ళు ఒక శ్లోకాన్ని చెప్తారనమాట. ఎప్పుడైతే ఆ రెండు శ్లోకాలు వింటాడో భగవంతుడి యొక్క కరుణ గురించి, భగవంతుడి యొక్క రూపలావణ్యం గురించి విన్నాడో అప్పుడు కృష్ణుడికి ఆకర్షితుడైపోయి తను వెంటనే లేచి వాళ్ళని అడుగుతాడనమాట. మీరు ఈ శ్లోకాలు ఎక్కడి నుంచి చదివారు? అసలు ఇంకా ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? అసలు ఎక్కడి నుంచి, రిఫరెన్స్ ఏంటి? ఏం కథ? ఇది ఎవరు చెప్పారు? మీరు ఎక్కడ నేర్చుకున్నారు అనేసి ఆరాధిస్తున్నారనమాట. అప్పుడు ఈ శిష్యులు ఏం చేస్తారు అంటే శుకదేవ గోస్వామి మాటల్లో పెట్టి ఆయనతో మాట్లాడుతూ ఆయనను అలా ఇంటి దాకా తీసుకొచ్చి వ్యాసదేవుడికి అప్పచెప్తారనమాట. అప్పుడు వ్యాసదేవుడిని అడుగుతారు, ఈ శ్లోకాలు నాకు నేర్పించండి అనేసి అడిగితే అప్పుడు వ్యాసదేవుడు మొత్తం శ్రీమద్ భాగవతం అంతా కూడా శుకదేవ గోస్వామికి చెప్తారనమాట. ఆ విధంగా శుకదేవ గోస్వామి శ్రీల వ్యాసదేవుల దగ్గర శ్రీమద్ భాగవతాన్ని అంతా కూడా చదువుతారు. తను చదివిన తర్వాత మరి పరీక్షిత్ మహారాజు పుట్టాడు. మరి పరీక్షిత్ మహారాజు ఎంత గొప్పవాడండి! ఎప్పుడైతే అశ్వత్థాముడు బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడో, బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు పాపం తల్లి ప్రార్థిస్తోంది, నా గర్భంలో ఉన్న శిష్యుణ్ణి కాపాడు అనేసి. అప్పుడు సాక్షాత్ కృష్ణుడు తన యొక్క గదని ఇంకా చక్రాన్ని ధరించి తను తల్లి గర్భంలోనికి ప్రవేశించి పరీక్షిత్ మహారాజుని రక్షిస్తాడు. అందుకే పరీక్షిత్ అని పేరు వచ్చింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే సాక్షాత్ కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నాడు. అందుకనే ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిత్ మహారాజు అలానే పరీక్షించి చూసేవాడంట. నేను గర్భంలో చూసినటువంటి కృష్ణుడు ఇతడేనా అని అలా పరీక్షిస్తూ చూసేవాడనమాట. అలాంటి పరీక్షిత్ మహారాజు. ఈ పరీక్షిత్ మహారాజు
తల్లి గర్భంలోనే కృష్ణుడి దర్శనం అయిన తను ఇప్పుడు ఈ విధంగా శాపాన్ని పొందడము, తర్వాత ఆయనకు ఉన్నటువంటి శక్తి అంతా ఇంత కాదు. కలి ఏదైతే కలి ప్రవేశించకుండా తనని శిక్షించి తనకి నీచమైన స్థలాన్ని ఇచ్చినటువంటి గొప్ప రాజు. మరి అలాంటి రాజు దాహంకి ఎలా తట్టుకోలేకుండా ఉంటాడు? ఆయన ఏ రోజైతే వేటకెళ్ళాడో తన దాహం వేస్తుంటే పాపము ఋషి సమ్యక ఋషి సో తను రాజుకి సరి అయినటువంటి స్వాగతం పలకలేదు, నీళ్ళు ఇవ్వలేదు అని చెప్పేసి కోపంతో చనిపోయిన పాముని తన మెడలో వేశాడు. అవునా? సో ఆ విషయం తెలిసినటువంటి పుత్రుడు శృంగి తను ఏం చేశాడు, శాపాన్ని ఇచ్చాడు. 7 రోజుల్లో తక్షక పాము వచ్చేసి తను కాటు వేస్తుంది అని చెప్పేసి. ఆ విధంగా తను శాపం పొందాల్సినటువంటి అంత నీచమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు ఆ రాజు కాదు. తను పుట్టక ముందే గర్భంలోనే కృష్ణుడి యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడు. మరి ఇప్పుడు ఈ పరీక్షిత్ మహారాజు యొక్క మాధ్యంగా శ్రీమద్ భాగవతాన్ని ప్రచారం చేయబోతున్నారనమాట. మరి ఈ ప్రచారానికి చేయడంలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు, మెయిన్ పర్సనాలిటీ ఎవరు అంటే శుకదేవ గోస్వామి. ఆ విధంగా శుకదేవ గోస్వామి ఈ మొత్తం అంతా తను అయిపోయిన తర్వాత, విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత తను అవధూత రూపంలో తను పర్యటన చేస్తూ ఉన్నాడనమాట. పరీక్షిత్ మహారాజు గంగా తటంలో కూర్చొని తనకి ఎవరైతే శ్రీమద్ భాగవతాన్ని చెప్పడానికి ఎవరున్నారు అంటే చనిపోయేటటువంటి మనిషి యొక్క కర్తవ్యం ఏంటి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప భక్తుడు, భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నటువంటి వాడు. మొత్తం భూమండలానికి రాజు. తను ఇప్పుడు 7 రోజుల్లో తన శరీరాన్ని వదలబోతున్నాడు. దాహం వేస్తుందని వెళ్ళి ఋషి మెడలో చనిపోయిన పాము వేశాడు. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చాక నీళ్లు తాగలేదు, అన్నము తినలేదు, ఏమీ చేయలేదు, పడుకోలేదు. ఇప్పుడు అన్నీ వదిలేసి ఆయన సామాన్యమైనటువంటి వస్త్రాలను ధరించి గంగా తటంలో కూర్చొని ఉన్నారనమాట. ఆ విధంగా అక్కడికి అందరూ ఋషులు మునులు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నాడు. మీరందరూ కూడా నా మీద కరుణించి మీరు చనిపోయేటటువంటి మనిషి ఏమి చేయాలి అనేసి అడుగుతారనమాట. మరి అక్కడికి పరీక్షిత్ మహారాజు వస్తారు. మరి ఆ సభలో నారద మహర్షి, వ్యాసుడు, అసిత, దేవల వీళ్ళు కూడా అందరూ కూడా ఉన్నారంట. అత్రి, ఈ మునులందరూ కూడా ఉన్నారంట. అక్కడికి వ్యాసదేవుడు చెప్పినటువంటి శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. మరి వ్యాసదేవుడికి తెలియంది ఏమీ లేదే. వ్యాసుడికి తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? సుఖదేవ గోస్వామి దగ్గర నుంచి భాగవతం వినాల్సిన అవసరం ఏముంది? అలా కాదు. శ్రీమతి రాధారాణి యొక్క ఆయనకి తెలిసినంతగా వ్యాసదేవుడికి తెలీదు. ఎందుకంటే ఆయన యొక్క గురువుగారి ఆజ్ఞ మేరకి, నారదుల వారి ఆజ్ఞ మేరకి ఇప్పుడు శ్రీమద్ భాగవతాన్ని తను రచించారు. కానీ ప్రత్యక్షంగా అనుభూతి పొంది దర్శనం చేసుకున్నటువంటి వాడు శుకదేవ గోస్వామి. అందుకే ఆయన ముఖతః చెప్పేటప్పుడు స్వయంగా తండ్రి వచ్చి కూర్చొని వింటాడనమాట. అదే సభలో సూత గోస్వామి విన్నారు. ఈ నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఈ 80,000 మంది ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూత గోస్వామిని వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారనమాట. ప్రశ్నించినప్పుడు ఆయన ఏం చెప్తాడు అంటే, నా గురువు గారు ఎవరైతే ఉన్నారో తను చాలా గొప్పవాడు, తను వ్యాసనందనుడు. తర్వాత ఆయనకి ఈయన గౌరవ వందనాలు చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, ఆయన చెప్పినటువంటి శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఆ శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేయడం వల్ల ఈ సంసార సాగరాన్ని తరింపచేయొచ్చు అనేసి చెప్తున్నాడనమాట. మరి ఆయన ఏ విధంగా చెప్పాడు అంటే, ఆయన ఆ శ్రీమద్ భాగవతాన్ని అనుభూతమనర్చుకొని తను ఆస్వాదించి తను భగవంతుణ్ణి తను అనుభూతి పొంది తను చెప్పాడు. ఏదైతే నా గురువుగారి దగ్గర నుంచి నేను విన్నానో అదే మీ అందరికీ చెప్పబోతున్నాను అని చెప్పేసి సూత గోస్వామి ఆయన గురువుగారైనటువంటి శుకదేవ గోస్వామికి ప్రణామాలు చెప్పి శ్రీమద్ భాగవతాన్ని మొదలు పెడతారు. మనము ఫస్ట్ క్యాంటలో అలానే మొదలు పెట్టుకున్నాం. యం స్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీప మతితితీర్షితాంతమోందం సంసారిణాం కరుణయః పురాణ గుహ్యం తం వ్యాససూనముపయా గురుమునీనాం. తనేంటి అనుభూతి పరుచుకున్నటువంటి ఆ వ్యాసనందనుడు తను ఈ సంసార సాగరాన్ని దాటడం కోసం గాను తను ఈ శ్రీమద్ భాగవతాన్ని వివరించారు అనేసి చెప్తున్నారు. మరి అది ఎలాంటిది అంటే, నిగమకల్పతరోర్గలితం ఫలం
సుఖముఖదవామృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుక. అలాంటి రసము శుకదేవ గోస్వామి ముఖతః వచ్చినటువంటి ఈ జ్యూస్ని టేస్ట్ చేయడానికి అందరినీ కూడా పిలుస్తున్నారు. సో మనము కూడా శ్రీల ప్రభుపాదుల వారికి గురు పరంపరలో తర్వాత శుకదేవ గోస్వామికి సూత గోస్వామికి మనం కూడా ప్రార్థిద్దాము. మనకి కూడా ఈ భాగవతం పట్ల లవమాత్ర శ్రద్ధ కలగాలి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు ఏ విధంగా అయితే శుకదేవ గోస్వామి యొక్క ముఖతః విన్నారో అలాంటి శ్రద్ధ మనకు కలిగి భాగవతం పట్ల మనకి భక్తి పెరిగి భగవంతుడి యొక్క కథా శ్రవణం పట్ల మనకు ఆసక్తి పెరగాలి అని చెప్పేసి మనము ప్రార్థిద్దాం. శ్రీ శుకదేవ గోస్వామికి జై, శ్రీమద్ భాగవతానికి జై. ఎందుకు శ్రీమద్ భాగవతము భగవంతుడు అనేక రూపాల్లో తన అవతారం తీసుకుంటూ ఉంటాడు, అవునా కాదా? మత్స్య, కశ్యప, నరసింహ, వారాహ, తర్వాత గోవర్ధన, శిల రూపంలో కూడా గోవర్ధన, ఇన్ని రకాలుగా తన అవతారం తీసుకుంటున్నాడు. అలానే పుస్తక రూపంలో కూడా శ్రీమద్ భాగవతం రూపంలో కృష్ణుడు అవతారం తీసుకున్నాడు. అందుకుగానే ఈ శ్రీమద్ భాగవతాన్ని శరణాగతి పొందడం అంటే సాక్షాత్ దేవదేవుడైన కృష్ణుడికి శరణాగతి పొందడం. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు, ఎక్కడైతే నా కథాశ్రవణం జరుగుతుందో నేను అక్కడ ఉంటాను అని చెప్పేసి స్వయంగా కృష్ణుడే చెప్పాడు. అందుకే నిత్యం భాగవత సేవయ, ఆ భాగవతం పట్ల మనకి కూడా శ్రద్ధ కలగాలి. జై శిల ప్రభుపాద్. హరే కృష్ణ. మాతాజీ ఇది విన్నారంటే ఎవరే కానీ ఇంకా భాగవతం వదిలిపెట్టారు మాతాజీ. అంటే ఎన్నో బుక్ లో ఎన్నో పేజీ మాతాజీ. ఇది నీ అన్ని యూట్యూబ్ లో అట్లా వింటా ఉంటాయి. ఇప్పుడు ఈ ఛానల్ ఎన్నో పేజీ లేదు, ఇది ఫస్ట్ క్యాంటోలో ఉన్నటువంటి అన్ని విషయాలు మీకు చెప్పాను. ఇంకా ఫస్ట్ చెప్పినటువంటి శుకదేవ గోస్వామి అది పురాణ కథ. ఆ పురాణం పేరు మర్చిపోయాను నేను, ఒక మహారాజ్ చెప్తే విన్నాను ఆ కథ. నేను ఆ కథని మీకు చెప్పా. అట్లా కాదు మాతాజీ, నేను అనేది ఇది మళ్ళా వినేది అనుకుంటారా ఇప్పుడు మీరు చెప్పింది? నేను అదేంటి గ్రూప్ లో లింక్ పంపిస్తున్నాను, యూట్యూబ్ లింక్. యూట్యూబ్ లో మీరు మళ్ళీ వినొచ్చు. అట్టా 10 సార్లు ఇస్తే గానీ మా మైండ్ లో ఉండదు. నేను మామూలుగా ఇటు ఛానల్లో ఉంటే అందరికి షేర్ చేయాలని నా కోరిక మాతాజీ. ఎంత బాగుంది. థ్యాంక్ యూ. మీరు మంచిగా ఆశీర్వదించండి, నేను బాగా భాగవతాన్ని అర్థం చేసుకోవాలి అని. అయితే ఇక్కడ శుకదేవ గోస్వామి చెప్తున్నారు, ఏమంటున్నారు అంటే వేదాలు ఏం చెప్తున్నాయంట, మానవుడి యొక్క ధర్మం ఏంటి అంటే మానవుడి యొక్క లక్ష్యం ఏంటి అంటే అంతే నారాయణ స్మృతి. ఏం చేయాలి, చనిపోయేటప్పుడు నారాయణ అనే పేరు తలుస్తూ మనం చచ్చిపోవాలి. అప్పుడు మనం సక్సెస్, మన జీవితం సార్థకమైపోయినట్టు. ఒకవేళ మనకి చనిపోయేటప్పుడు భగవంతుడి పేరు గుర్తుకు రాలేదనుకోండి, అప్పుడు బూడిదలో పోసినటువంటి పన్నీర్ లాంటిది అనమాట. మనము చేసినటువంటి శ్రమ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అందుకే అంతే నారాయణ స్మృతి. ఎప్పుడైతే మన జీవితకాలం చివరిలో మనకి భగవంతుడి యొక్క నామం గుర్తుకొచ్చిందో మనము పాస్ అయిపోయినట్టు అనమాట. మరి అలా పాస్ అవ్వాలి అంటే మనం చెయ్యాల్సింది ఏంటిది? ఏం చెయ్యాలి అంటే శ్రోతవ్య, వినడము. ఏం వినాలి? భగవంతుడి యొక్క కథలను వినాలి, శ్రీమద్ భాగవతం గురించి వినాలి. కీర్తితవ్య, ఏం కీర్తించాలి? భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించాలి, భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మళ్ళీ స్మరతవ్య, ఏం స్మరించాలి? ఆ దేవాది దేవుడిని మనం స్మరించాలి. అప్పుడు ఏమవుతుందంట, ఈ భగవంతుడైనటువంటి ఈశ్వరుడైనటువంటి హరి యొక్క నామాన్ని మనము చనిపోయేటప్పుడు స్మరించగలుగుతాము. అదే వ్యాసదేవుడు ఈ వేద జ్ఞానం యొక్క సారాన్ని చెప్తున్నాడు అనమాట. శుకదేవ గోస్వామి తను అందరికీ అందించేటటువంటిది ఇదనమాట. సో ఆ లాభం మనం పొందాలి. అందుకే మనము ప్రభుపాదుల వారిని ప్రార్థిద్దాం. ఎందుకంటే స్వతహాగా మనం ప్రయత్నిస్తే ఏమీ చేయలేము. ఎప్పుడైతే గురువు గారి యొక్క ఆశీస్సులు, భక్తుల యొక్క ఆశీస్సులు మనకు లభిస్తాయో అప్పుడు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. సో మనము అందుకోసమే మనం శ్రీమద్ భాగవతాన్ని వినాలి. అయ్యో అదేంటండి ఎప్పుడు చూసినా మీరు భక్తి భక్తి ముక్తి ముక్తి అంటారు, ఎలా? మరి ఎలా? మేము సుఖపడాలి. అందరూ ఏం చేస్తున్నారు? పోవయ్యా పోమ్మా పో, చనిపోయినప్పుడు చనిపోతాం మేము, బతికినన్ని రోజులైతే మమ్మల్ని ఎంజాయ్ చేయనీయు అంటారు, అవునా కాదా?
మరి అందుకే భగవంతుడు ఏమంటున్నాడంటే అలాంటి భౌతికమైన కోరికలు తీర్చుకోవాలంటే కూడా, ఆచార్మికమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనుకుంటే కూడా, నువ్వు బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే కూడా, తర్వాత మొత్తం వేద జ్ఞానాన్ని పొందాలి అనుకుంటే కూడా, ముక్తుడు అవ్వాలి అనుకుంటే కూడా ఏం చెయ్యాలి అంట? శ్రీమద్ భాగవతాన్ని వినాలి. సో మీ భౌతికమైన కోరికలు తీరాలన్నా భాగవతం వినాలి, ఆధ్యాత్మికమైన కోరికలు తీరాలన్నా కూడా భాగవతం వినాలన్నమాట. ఇది ఉత్తమమైంది, అతి ఉత్తమమైంది. జై శ్రీమద్ భాగవతానికి జై. మాతాజీ మాకొక్కరికి నా నెంబర్కి పెట్టి మాతాజీ, ఇది ఒక్కటి నేను అందరికి షేర్ చేస్తా. చాలా బాగుంది. తప్పకుండా నాకు పెడితే నేను ఊరికైనా పెడతా. మా అక్క చెల్లెలు 4 అన్నదమ్ములు 4 అట్లా నాకు చాలా ఇష్టం. అందరూ రావాలని చెప్తా. నిన్న